అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. కోరుతూ లేకపోతే రెండో సబ్జెక్ట్ కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మీకు కోరుతున్నారు. కూర్చోండి దయచేసి వెళ్ళండి, గోబ్యాక్ ఉండండి. నో జగన్మోహన్ రెడ్డి గారు, నో అగ్రిగోల్డ్ సమస్య మీద మీరు మాట్లాడబోయే ముందు లిజన్ ప్లీజ్, లిజన్ ప్లీజ్, ఈ లిజన్ ప్లీజ్, లిజన్ ప్లీజ్. నిన్న అగ్రిగోల్డ్ అంశం పుల్లారావు గారి మీద ఆరోపణ వారి సవాల్తో ముగిసింది. ముగిసిన తర్వాత లీడర్ ఆఫ్ ది హౌస్ కూడా మాట్లాడారు. ప్లీజ్ వినండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. పదే పదే పెరుగుముడు వేయబాకండి సబ్జెక్టు పైన. సభానాయకుడు కూడా చెప్పారు వారిని ఒప్పుకోమని వేస్తానని. ఇప్పుడు మీరు అల్టిమేట్ గా పుల్లారావు గారు వారు చెప్పారు, నా మీద ఆరోపణ నిరూపణ చేయండి, లేదా తప్పు చేసామని ఒప్పుకోమనండి. మీరు అది మాట్లాడి సబ్జెక్టులోకి వెళ్ళండి. ఏదైనా మాట్లాడదలుచుకుంటే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ వెదర్ యూఆర్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్. ఫస్ట్ అది చెప్పండి, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. కానీ ఏదన్నా ఉంటే అధ్యక్ష ఫస్ట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్. ఈ ఉదయం అనే ఈ వ్యక్తి అధ్యక్ష ఎవరైతే పత్తిపాటి పుల్లారావు గారికి అమ్మారో, ఈయన 2010 మార్చి 8వ తారీఖు నుంచి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అగైన్ యూఆర్ గోయింగ్ టు ది సబ్జెక్ట్. ఓకే ఓకే చెప్తా వినండి, ప్లీజ్ వినండి. ఐ వాంట్ టు రన్ ది హౌస్. సభ నడపాలి, మనం సభ నడపాలండి. వినండి వినండి వినండి. మీకు మళ్ళా ఆరోపణని పునరావృతం చేస్తున్నారు. ఆరోపణ పునరావృతం చేసేటప్పుడు ఓకే నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను చెప్పండి, లేదు నేను విత్డ్రా చేసుకుంటాను చెప్పండి, దెన్ గో టు ది సబ్జెక్ట్, ప్లీజ్ గో టు ది సబ్జెక్ట్. దెన్ అలా కాకుండా నా ఏం పట్టించుకోను అంటే ఆరోపణ చేసి దానికి సమాధానం చెప్పకుండా నేను మాట్లాడుతుంటే ఎట్లాగండి? ఈజ్ అన్ ఆనరబుల్ మినిస్టర్ ఇన్ ది గవర్నమెంట్. నో ఉండండి, మీరు మాట్లాడుతున్నారు ఏం చెప్పండి. ఐ వాంట్ టు రన్ ది హౌస్. ప్లీజ్ చెప్పానండి నేను, ప్లీజ్ చెప్పానండి. అవసరం లేదు అంటే మీరు రాసిందే చదవాలా నేను? అంటే మీరు కాదు 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 నేను కాదు, మీరు ఆరోపణ చేశారు కదా, మీరు ఆరోపణ చేశారు కదా, మీరే ఆరోపణ చేశారు కదా, చెప్తానండి. ఓకే ఓకే అంత అవసరం లేదు, అంత అవసరం లేదు శ్రీకాంత్ రెడ్డి గారు. నేను ఒకటే క్వశ్చన్, ప్లీజ్ ప్లీజ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఓకే నేను దయచేసి వినండి, మీరు దయచేసి వినండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. ఓకే ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. కూర్చొని చెప్తాను. సభ్యులందరూ ఒకటే, స్పీకర్ సభ్యులందరూ ఒకటే, అన్ని పార్టీలు ఒకటే. అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష నిన్న జరిగినప్పుడే చాలా కేటగారికల్గా చెప్పాం అధ్యక్ష. అగ్రిగోల్డ్ మీద సభ్యులందరూ డిస్కషన్ అయిపోయింది, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు, ముఖ్యమంత్రి గారి సమాధానంతో అది క్లోజ్ అవుతుందని చెప్పాం అధ్యక్ష. అయితే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు కూడా ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. చేత సమాధానం చెప్పించవలసిన బాధ్యత ఉంది, ఆయన చెప్పవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది నిన్నే చెప్పడం జరిగింది. అంచేత ఆల్రెడీ ఒక అగ్రిగోల్డ్కి సంబంధించినంత వరకు రిప్లై ఇచ్చేశారు, రిప్లై కంప్లీట్ అయింది.
దాన్ని మళ్ళీ తిరిగి తోడవలసినటువంటి అవసరం లేదు. మీరు హౌస్లో ఉండుంటే దానికి ఏమైనా క్లారిఫికేషన్ అడిగితే ఇచ్చి ఉండేవారు. అంటే సీఎం గారు రిప్లై అయిపోయింది అధ్యక్ష. వాళ్ళకి అనౌన్స్ చేయవలసినవి కూడా అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ పర్టికులర్గా యాక్షన్ కూడా తీసుకుంటారు. ఈ ఇష్యూకి సంబంధించిన వరకు పర్సనల్గా ఒక మంత్రి మీద డెలిగేషన్ పెట్టిన తర్వాత మంత్రి మళ్ళీ ఛాలెంజ్ చేసిన తర్వాత దానికి రిప్లై చెప్పకుండా పారిపోయారు కాబట్టి ఆ రిప్లై చెప్పడానికి మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఆ రిప్లై చెప్పమని కోరుతున్నాం అధ్యక్ష. అంటే అది ఇది ఓపెన్ చేయడానికి లేదు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి దయచేసి. నేను మాట్లాడితే కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ the house is adjourned for 10 minutes. వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. ఇప్పుడు ఒక షార్ట్